హెచ్టీవీ, నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు హెచ్టీవీ ఫిల్మ్ అప్డేట్స్. సో ఫిల్మ్ అప్డేట్స్ ఏం చేయాలంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాలు చూసుకుంటూ ఉంటే లీకేజెస్ పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. లీకేజెస్ అవుతూ ఎవరో ఒకళ్ళు చాలా కష్టం. ఇంతటి లీకేజ్ ప్రాబ్లం మన దర్శక దిగ్గజ ధీరుడైనటువంటి రాజమౌళికి కూడా తప్పలేదు. సో ఆయన చేసినవి కూడా కొన్ని లీకేజ్ అవడం ఉండడాలు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే తరహాలో మన లోకేష్ కనకరాజ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఎందుకంటే కూలీకి సంబంధించి ఒక క్లిప్పింగ్ అయితే, ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే, నాగార్జున గారు ఫైట్ చేసినటువంటి సీక్వెన్స్ ఒకటి లీక్ అవడం జరిగింది. అది క్షణాల్లో వైరల్ అవడం జరిగింది. అండ్ ముఖ్యంగా దాని గురించి ఆయన అయితే చాలా బాధపడుతున్నారు. మా 2 ఏళ్ల కష్టాన్ని బురదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది, ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, దయచేసి ఆలోచించండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. వీడియోని పోస్ట్ చేయకండి, రీపోస్టులు చేయకండి అని చెప్పి అన్నారు. బట్ ఆ పాటికి అది వైరల్ అయిపోయింది. బట్ ఏది ఏమైనా ఒక విషయం మనం గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడనటువంటి, అంటే నాగార్జున గారు అంటే ఒక లవర్ బాయ్ లాగానో, ఒక కింగ్ లాగానో, ఒక గ్రీక్ వీరుడు లాగానో ఊహించుకునే మనం ఫర్ ద ఫస్ట్ టైం చాలా రూత్లెస్గా ఆయన చూపించబోయారనమాట. ఫైట్ చేసే విధానం పొడిచి చంపేస్తున్నారు అనమాట. ఆ వీడియో అనేది ఎంత వైరల్ అయింది ఇప్పుడు దాకా మనం ఎప్పుడు కూడా ట్రస్ట్ మీ ఆ వర్షన్లో మనం నాగార్జున గారిని చూడలేదు. అంత ఆ రేంజ్లో మరి కూలీ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ రజనీకాంత్ గారు ఏది చేసినా సరే క్షణాల్లో వైరల్ అయిపోద్ది. ఇప్పుడు కూలీకి సంబంధించి నాగార్జున గారి అప్డేట్ అయినప్పటికీ కూడా అది కూడా క్షణాల్లో వైరల్ అవడం మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమాని ఇంకా ముందున్న ఖైదీ సినిమా వీటితోటి ఎలా రిలేట్ చేస్తారు, ఇవన్నీ విక్రమ్, ఖైదీ వీటితో ఎలా రిలేట్ చేసి మనకు చూపిస్తారు అన్నదైతే మనం వేచి చూడాలి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.